సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న రష్యన్ కథ నాద్యా. రచయిత సోషిన్. తెలుగు అనువాదం మహీధర జగన్మోహన్ రావు అండ్ శాస్త్రి. నాద్యా. తెల్లవారుతుంది. పార్కు నిర్జనంగా ఉంది. ఆ సమయంలో ఒక వృద్ధుడు ఇనుప చేతి బెత్తం మీద ఆనుకుని కొద్దిగా వంగి నడుస్తూ నెమ్మదిగా గేటు దాటి లోన ప్రవేశించాడు. దగ్గరగా ఉన్న తిన్నె మీద చతికిలపడి అటు ఇటు చూస్తూ తన చేతి బెత్తంతో గులకరాల మీద పొడుస్తూ కూర్చున్నాడు. క్రమంగా సూర్యుడు పైకెక్కి వస్తున్నాడు. ఆ సమయంలో ఒక వయసు మళ్ళిన ఆడుది ఆదారినే వచ్చింది. ఆమె చేతిలోని సరుకులతో నిండి ఉన్న ఒక సంచి ఉంది. ఆమెను చూడగానే ముసలివాడు నడుము నిక్కించాడు. అతని ముఖం మీద ఉత్సాహం దీపించింది. కొంచెం సంకోచిస్తూ ఆ స్త్రీని మేర్యా అని పిలిచాడు. ఆమె వెనుతిరిగి అతని వంక తేరిపార చూసింది. నేను ఉసోవుని, జ్ఞాపకం ఉన్నానా? ఓ, ఇప్పుడు గుర్తుపట్టా. ఇవాన్ సెమినిచ్ కాదు? రా, ఒక్క నిమిషం కూర్చో. అతడు జరిగి ఆమెకు చోటు చూపాడు. మేరియా చేతి సంచి తిన్నెకు చేరపెట్టి కూర్చుంది. గుర్తే పట్టలేకపోయావు అంటూ ముసలివాడు నొచ్చుకున్నాడు. కళ్ళు బాగా చెడ్డట్టు తోస్తుంది. అందువలనేగా ఫ్యాక్టరీలో పని మానాను. ఇద్దరం పెద్దవాళ్ళమైపోయాం. నేను పనికి వెళ్ళడం లేదు. ఇలా ఎందుకు వచ్చావు? అతని ఇల్లు పట్టణానికి ఆ కొసన ఉందని మేరియా ఎరుగుదును. అతడు ఈ వైపుకు రాగా ఆమె ఎప్పుడూ చూడలేదు. అందుకే ఆమెకు ఆశ్చర్యం కలిగింది. నీతో మాట్లాడదామనే వచ్చాను. నా సంగతంతా చెప్పుకుందామని. చాలా కాలం క్రితం నువ్వు చెప్పుకున్నవన్నీ నేనింకా మరిచిపోలేదు. బహుశా నువ్వు చేసిన పనిని సమర్థించుకుందామని నీ అభిప్రాయం అనుకుంటా. కానీ అవన్నీ వదిలేయి, మరిచిపో. మరువటం ఎట్లాగా మేరియా? పేపర్లు చదివితే ఆమె పేరు, రేడియోలో ఆమె మాట, ఎక్కడ విన్నా ఆమెను గురించే, ఏమి చదివినా ఆవిడ పేరే. అలాంటప్పుడు ఉసోవు రక్త సంబంధము జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. మేరియా తల ఊపి చిరునవ్వు నవ్వింది. ఉసోవు రక్త సంబంధము చాలా ఉత్తమం అనుకుంటున్నావా? ముసలివాడు ఆవేశంతో తల విసిరాడు. ఎందుకు అనుకోకూడదు? ఇవాన్ ఉసోవ్ అంటే ఎలాంటి పనివాడో మర్చిపోయావనుకుంటా. మేరియా గంభీరంగా మాటకి మాట తిరగేసింది. మేరియా ఎంత నేర్పుగా నేతనేసేదో నువ్వు మరిచిపోయి ఉంటావు. దానికేం? ఆవిడ నిన్ను పోలిందా, నన్ను పోలిందా అని ఘర్షణ పడనక్కర్లేదు. మనమిద్దరము కూడా ఆవిడకు నేర్పింది ఏమీ లేదు. అది కొత్త తరహా పనిమంతురాలు. మన ఇద్దరినీ కూడా తలదన్నింది. ఒక్క క్షణం ఊరుకుని గంభీరంగా, అదే నా జీవితానికి ఆనందం అంది. నా మాట ఏమిటి అన్నాడు ముసలివాడు విచారంతో. నేను ఎన్నో కష్టాలు పడ్డా. పోనీ ఒక చిన్న ఉపకారం చేసి పెట్టు. నన్ను గురించి ఆమెతో చెప్పు. నన్ను చూడటానికి ఒప్పుకుంటుందేమో అడుగు. మేరియా నిశ్శబ్దంగా ఎదురుగా ఉన్న ఒక పొద వంక చూస్తూ కూర్చుంది. తన కోరికను నిరాకరించటానికే ఆవిడ ఆలోచిస్తుందనుకున్నాడు అతడు. నువ్వు మరొకలా అనుకోకు. నాకు ఆమె ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఒక్క క్షణం కూర్చుని మాట్లాడుతా, పరిచయం చేసుకుంటా. ఈ ముసలితనంలో ఆ మాత్రపు ఆనందానికి నోచుకోలేదు. ఈ వయసులో నా మీద ఇంకా కక్ష పెట్టుకోవటం నీకు తగదు. మేరియా అతని వంక సానుభూతిగా పరికించింది. నీ మీద నాకేమీ కక్ష లేదు. ఇంతకాలానికి నీకు ఈ బుద్ధి ఎందుకు పుట్టిందా అనుకుంటున్నాను. అంతే. హఠాత్తుగా ఎందుకు పుట్టింది ఈ తొందర? హఠాత్తుగానా అని ఉసోవు నిట్టూర్చాడు. నా వాళ్ళు అనుకునేవాళ్ళు నలుగురు దగ్గరుంటే చావు అంత భయం కలిగించదు.
కానీ ఈ ప్రపంచంలో నేను ఏకాకిని. ఒక్క మాటు ఆమెతో పరిచయం చేసుకుంటే ఆమెకు నేనెట్లా ఉంటానో తెలుస్తుంది. నేను చచ్చిపోయాకనైనా ఒక మాటు అనుకుంటుంది. సరే, చెప్పటానికి నాకేమీ అభ్యంతరం లేదు అంటూ మేరియా లేచి సంచి చేత పట్టుకుంది. ఏదో చాలా బరువుగా ఉన్నట్టుంది. నే తెచ్చిపెట్టేదా? ఏమంత బరువు లేదు, నేను తీసుకుపోగలను. పోతా. సరే, ఆమెతో చెప్తా. బహుశా ఆమె చూడటానికి ఒప్పుకోవచ్చు. కానీ ఏ సంగతి నీకు తెలియటం ఎలాగా? అదేం సమస్య కాదు. రేపు ఈ వేళకి ఇక్కడికి వస్తా. రేపు వద్దు, రోజు విడిచి రోజు వస్తుంటాను బజారుకి. అయితే సరే, ఎల్లుండే వస్తా. ఇనప పెత్తం మీద ఆనుకుని బుసోవ్ లేచాడు. బహుశా ఆమె నిరాకరించవచ్చు. చిన్నప్పటి నుంచి తండ్రిని గురించి నూరిపోసి ఉంటావు. అదైనా మేలే. ఇన్ని ఏళ్లుగా ఒక్కమారు కూడా నీ విషయం దాని ముందర ఎత్తలేదు. తన తండ్రిని గురించి పైవాళ్ల నుంచి ఏమన్నా విన్నదేమో కానీ నేను మాత్రం నోరు మెదపలేదు. ముసలివాడు విచారంతో తన చేతికర్రను నేలలో లోతుగా గుచ్చాడు. కానీ అంతలో సర్దుకుని కర్రలాగివేసి కన్నంలోకి కాలితో మన్ను కూరాడు. మాషా తన ఊరు విడిచి మొట్టమొదటి మారు మిల్లులో పనికి వచ్చిన నాటికే ఉసోవు ఫోర్మన్కు అసిస్టెంట్గా ఉండేవాడు. మంచి బలంగా, చురుకుగా, ఎర్రని బుగ్గలు, అందమైన జుట్టు గల ఆ పల్లెటూరు పిల్ల మీద ఆనాడే అతని కన్ను పడింది. ఉసోకి అప్పటికే కొంత పేరుంది. మనిషి నీటుగా, అందంగా ఉన్నాడు. అతన్ని పలకరింపుల్ని మాషా సిగ్గుతో, చిరునవ్వులతో స్వీకరించింది. తర్వాత ఫ్యాక్టరీ గేటు వద్ద తరచుగా కలుసుకోవటం సాగించారు. తల మీద ఊరగా పెట్టిన అతని నీలి టోపీ కంటపడగానే ఎంతమంది ఉన్నా మాషా లేచి వచ్చేసి అతనితో బయలుదేరేది. ఆ రోజుల్లో పార్కులోకి కార్మికులని చేరనిచ్చేవారు కాదు. అందుచేత ఫ్యాక్టరీలోని కూలిపడుచులు, కుర్రవాళ్లు పట్టణం వెలుప దూరంగా ఉన్న చిట్టడవుల్లోకి షికార్లు కొడుతుండేవారు. మాషా, ఉసోవులు కూడా ఆ చిట్టడవిలో కాస్త విశాలంగా ఉన్న ప్రదేశంలో పచ్చిక మీద కూర్చుండి మిల్లును గురించి, తమకు వచ్చే జీతాన్ని గురించి మాట్లాడుకునేవారు. మగ్గం బాగాలేదని, ఆశ సరిగ్గా ఆడటం లేదని, ఫోర్మెను, మాస్టర్ వేవర్ల దుర్లక్షణాల గురించి మాషా చెప్తూ ఉండేది. ఆ మాదిరి విషయాలు చర్చించటం ఉసోకి ఇష్టం ఉండేది కాదు. అందుచేత విషయం మార్చేసేవాడు. మగ్గాలు తాను అద్భుతంగా సరిచేయగలనని చెబుతూ నేత పని చేసే పడుచులు తన కోసం క్రింది మీదవుతున్నారని గొప్పలు చెప్పేవాడు. ఆ విధంగా ఆమెలో ఈర్ష్య రగిలించి తన వైపు లాక్కోవాలని అతని ఊహ. ఎంతో కాలం ఆమె వెంటపడి తిరిగాడు. నాకు ఉండటానికంటూ ఒక ఇల్లు ఇవ్వంగానే మనం చర్చికి పోయి, పెళ్లి కానిదే నీకు ఇల్లు ఇవ్వరుగా అని ఆమె నవ్వుతూ సూచించేది. ఇచ్చి తీరుతారు. అసలు వాళ్ళను పోయి కలుసుకున్నా కాదు. ఒకళ్ళిద్దరికి చెయ్యి తడి కూడా చేశాను. వారి స్నేహం కలిసి 2వ ఏడు నడుస్తుండగా ఒక రోజున మాషా తాను గర్భవతినైనానని చెప్పింది. ఉసోవ్కి ఏమి చేయాలో ఏమీ అర్థం కాలేదు. మాషా అతను చేసిన వాగ్దానాన్ని జ్ఞప్తికి తెచ్చింది. రేపు పోయి వాళ్ళ గొంతు పట్టుకు అడుగుతా. వెంటనే ఇల్లొకటి ఇచ్చి తీరాలని కూర్చుంటా. ఉసోవు దృఢ నిశ్చయం చేసుకున్నట్లు నటించాడు. కానీ ఆ రోజు మొదలు ఇంకా ఫ్యాక్టరీ గుమ్మం వద్ద ఆమెను కలుసుకోవటానికి రావటం కట్టిపెట్టాడు. అతని బుర్రలో తిరుగుతున్న ఉద్దేశాలు వేరు. తను మాస్టర్ వేవర్ కావాలని, ఓ ఇల్లు, మంచి దొడ్డి కొనుక్కోవాలని అతడు కలలు కంటున్నాడు. ఆ శీతాకాలంలోనే ఒక కుట్టు పనివాని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తనతో పెద్ద సారె కూడా తెచ్చుకువచ్చింది. మాషాకు ఆడపిల్ల కలిగింది. పురుడు వచ్చిన 3వ రోజునే ఆమె పనిలోకి వచ్చింది. చర్చిలోని గురువు బిడ్డకు నాద్ జాదా ఆశ అనే పేరు పెట్టి బాప్టిజం ఇచ్చారు. ఇంటి పేరు పెట్రోవ్ అని వ్రాశాడు. మాషా ధనానికి చాలా ఇబ్బంది పడసాగింది. పిల్ల ఉండటం మూలంగా ఫ్యాక్టరీ హాస్టల్ విడిచిపెట్టి వేరే ఇల్లు అద్దెకు తీసుకోవలసి వచ్చింది. ఆమె ఉన్న ఇంటి వారికి చిన్న పిల్ల ఉంది.
ఆమె మాషా కూతుర్ని చూస్తుండేది. పాలివ్వవలసి వచ్చినప్పుడు తీసుకువచ్చి వప్పచెప్పేది. ఈ సాయం చేసినందుకు ఆ పిల్లకు కొద్దో గొప్పో ముట్ట చెప్పవలసి వచ్చేది. కొన్నేళ్లకు ఉసవ్ మాస్టర్ వేవర్ కాగలిగాడు. మాషా కనిపిస్తే తల తిప్పి వేసుకునేవాడు. సాధ్యమైనంత వరకు దూరం దూరంగా తిరిగేవాడు. ముందు వైపు పువ్వుల తోట పెంచి ఒక అందమైన బంగ్లా కట్టుకున్నాడు. అతని ఆశలు అంతకంటే ముందుకి సాగలేదు. భార్య ఎప్పుడూ రోగాలతో ముక్కుతూ ఉండేది. పిల్లా పాప లేరు. ఇల్లంతా బావురంటూ ఎంతో విచారకరంగా ఉండేది. ఏళ్లు గడిచాయి. భార్య పోయింది. వయసు పైబడింది. ముసలితనం వచ్చాక తన ఒంటరితనం తెలుసుకోగలిగాడు ఉసోవ్. ఒంటరితనం, నిరుత్సాహంతో అతని వృద్ధాప్యం గుండెల్ని పిండివేసేది. ఆ స్థితిలో మాషా కూతురు పేరు పైకొచ్చింది. ఆమెకు ఎన్నో బహుమతులు వస్తున్నాయి. ఇంకా అతని మనసులో ఉండేది కాదు. ఆమె తనకు మాత్రం కూతురు కాదు, తన కూతురే. ఇంత ప్రజ్ఞావంతురాలైందనే గర్వంతో అతని హృదయం కుతకుతలాడేది. రోజు పట్టణంలో ఉన్న లైబ్రరీలన్నీ తిరగేసేవాడు. పత్రికలన్నీ పరీక్షించేవాడు. నాద్య పేరు కనపడ్డ కాగితమల్లా జేబులో కూరుకునేవాడు. నాద్య జీవితంతో సరిపోలుస్తూ మేరియా పేరు కూడా ఉదహరిస్తూ ఉండేవారు పత్రికల్లో అప్పుడప్పుడు. కానీ తనని గురించి ఒక్క మాట కూడా ఉండేది కాదు. ఉసోవ్ పట్టణం అంతా తెగ తిరిగేవాడు. నలుగురు నిల్చుంటే దగ్గరికి చేరేవాడు. ఏదో సందు చేసుకుని నాద్యాద తన కూతురేనని చెప్పేవాడు. కానీ ప్రజలు అతనిని లెక్క చేసేవారు కాదు. పైపెచ్చు తాటాకులు కూడా కట్టేవారు. తాను కోల్పోయిన మహత్తర భాగ్యానికి అతడు చాలా విచారపడ్డాడు. విచారంతో అతడు మంచం పట్టి 2 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. వసంతంలో మళ్లీ లేచి తిరుగనారంభించాడు. కానీ మనిషి కుదేలైపోయాడు. ఇట్టే ఉద్రేకానికి లోనయ్యేవాడు. నాద్యాపై అతనికి గల ప్రేమ క్రమంగా సహజ మార్గాన పడింది. ఆమె గొప్పతనంలో తాను గొప్ప పొందాలనే భావం లేదు ఇప్పుడు ఆ ప్రేమలో. అతని పితృహృదయం ఆమె పేరు వినేటంతకీ ఉప్పొంగిపోయేది. ఒంటరిగా ఉన్నప్పుడు కూతుర్ని చూడాలని, మాట్లాడాలని, తను ఆమె తండ్రినని చెప్పుకోవాలని అతని కోరిక. ఆమె తన్ను తండ్రిగా జ్ఞాపకం చేసుకోవాలని ఆశ. మేరియా నిర్ణయించిన గడువు 2 రోజులు యుగాల వలె తోచాయి. పెట్టెలోంచి శుభ్రమైన దుస్తులు తీశాడు. మరకలు ముడతలు లేకుండా శుభ్రపరిచాడు. ఎండలో వేసి మడతలు పెట్టాడు. పెట్టెలోంచి వెండి జేబు గడియారం తీసి కీ ఇచ్చాడు. గడువు రోజున పెంద్రాలే లేచి ఒళ్ళు కడుక్కున్నాడు. గడ్డం గీశాడు. సిద్ధం చేసి ఉంచుకున్న తన మంచి దుస్తుల వైపు ఒకమారు పరకాయించి చూశాడు. ఇది తొడుక్కొనా వద్దా అని ఒక్క నిమిషం జిజ్ఞాసపడ్డాడు. ఒకవేళ చూడటానికి ఆమె ఒప్పుకోకపోతే మళ్ళీ కాళ్ళు ఈడ్చుకుంటూ తిరిగి రావాలి. ముఖం ఎరికగలవాళ్ళు తన దుస్తులు చూసి పిలిచి, ఉసోవ్, ఈవేళ టిప్టాప్గా ఉన్నావు, ఏం వ్యవహారం అని అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఆ దుస్తులు వేసుకోకుండా ఉండటానికే చివరకు నిర్ణయం చేసుకున్నాడు. పార్కులోకి వెళ్లేటంతటికి ఇంకా పొద్దు పడవలేదు. చెట్ల మధ్య ఏమిటో వెతుకుతూ ఒక పడుచు పార్కులో అటూ ఇటూ నడయాడుతుంది. పార్కులో 2వ కొసని మేరియా ఇంటివైపు ద్వారం వద్ద ఉసోవ్ ఒక తిన్నెను ఆశ్రయించాడు. మేరియా వచ్చేటంతకి 8 దాటింది. ఆమెను చూసి ఉసోవ్ అమ్మయ్య అనుకున్నాడు. నువ్వు పెంద్రాలే నిద్ర లేవనుకుంటా కదూ? చాలాసేపయిందా నువ్వు వచ్చి? ఏమైంది? చాలా గంభీర స్వరంతో మేరియా నేను దానితో చెప్పాను. నిన్ను చూడటానికి ఒప్పుకుంది. 5 గంటలకి రా మా ఇంటికి. ఎరుగుదువు కాదు మా ఇల్లు అంది. లెనిన్పేటలో అని తెలుసును, కానీ ఎక్కడో ఏ ఇల్లో ఎరగను. తమ చిరునామా అతనికి వ్రాసి ఇచ్చి ఆమె బయలుదేరబోయింది. ఉసోవ్ కూడా లేచాడు. తూలిపోతూ ఆమెతో కూడా కొంత దూరం నడిచాడు. ఈవేళ నాకు పండుగ అన్నాడు అతడు ఆనందంతో. మేరియా అతని వైపు వారగా చూస్తూ నిట్టూర్చింది. ఇవాన్, రత్నాన్ని వదులుకున్నావు. ఆ రోజుల్లో ఎంత కోపంగా ఉండేదో
నాకింకా జ్ఞాపకం. కానీ నిలదొక్కున్నాను. ఆ చాలని జీతంతోనే నాద్యాను పెంచి పెద్దదాన్ని చేశాను. నిజం, రత్నాన్నే పోగొట్టుకున్నా, దాని మీద అధికారం లేకుండా చేసుకున్నా, నిన్ను బాధ పెట్టా. కానీ నేడు నువ్వు సుఖపడుతున్నావు. అదే ఇప్పుడైతే నా నడవడి మరో విధంగా ఉండేది. ఆ రోజులే వస్తేనా? ఒంటరి జీవితం దుర్భరం. మేరియా, ఇంతకాలానికి ఈ ఒక్కనాడే కాస్త ఆనందంగా ఉంది. నాద్య చాలా తెలివైనది, ప్రపంచం ఎరిగినదీను. మరొకళ్ళైతే నిన్ను చూడటానికి ఒప్పుకొని ఉండరు. సరిగ్గా 5 గంటల వేళ శుభ్రమైన దుస్తుల్లో వెండి గడియారం జేబులో వేసుకుని ఆతృతతో వచ్చి ఉసవ్ కూతురు ఇంటి తలుపు తట్టాడు. మేరియా తలుపు తెరిచింది. రా లోపలికి. ఉసవ్ కంగారుగా సావిడిలో ప్రవేశించి నిలబడిపోయాడు. క్షమార్పణ, సానుభూతి అర్థిస్తున్నట్లు మేరియా ఎదుట తల వరగ వేసుకుని వంగి నిలబడిపోయాడు. మేరియా అతనికి వ్రేలితో ఒక ద్వారం వైపు చూపి తాను ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు మంచి గాలి వెలుతురుతో అందంగా ప్రశాంతంగా ఉంది. ఉసవ్ తలుపు తెరుచుకుని జంకుతూ కొంకుతూ గదిలో ప్రవేశించాడు. ద్వారం వైపు వెన్ను తిప్పి ఒక పొడుగాటి స్త్రీ కిటికీ వద్ద నిలబడి ఉంది. నాలాగే పొడుగు అనుకుని ఉసవ్ సంతోషపడ్డాడు. ధైర్యం కలిగింది. తెరిచిన ద్వారం వెంట సన్నని గాలి లోన ప్రవేశించి ఆమె ముంగురుల్ని కదిలించింది. నాద్య వెనక తిరిగి సాధారణ గమనంతో అతని దగ్గరికి వచ్చి నిలబడింది. ఉసవ్ తల ఊపుతూ ఆమె చేయి తన చేతితో పట్టుకున్నాడు. నాద్య అతనిని ఒక కుర్చీలో కూర్చోమని తాను సోఫాలో కూర్చుంది. ఆమెకిచ్చిన పథకాల కోసం ఉసవ్ చూశాడు. కనపడలేదు. బహుశా పెట్టుకోదు కాబోలు అనుకున్నాడు. నుదుటి చెమటలు జేబురుమాలతో ఒత్తుకుంటూ ఉసవ్, ఇవాళ చాలా ఉక్కగా ఉంది అన్నాడు. ఉక్కగానే ఉంది. ముసలివాడు కూతురు ముఖం వంక చూశాడు. నల్లని పొడుగైన కనుబొమ్మలు ముఖానికి గంభీరతను కలిగిస్తున్నాయి. ముఖం, చేతులు, కంఠం ఎండవేడికి నల్లబడ్డాయి. మిల్లులో ఇప్పుడు బాగా ఉక్కిరి బిక్కిరి అయ్యేలా ఉంటుందనుకుంటా. లేదు, గాలి ధారాళంగా రావటానికి తగిన ఏర్పాట్లు చేశారు. గాలి వెలుతురు బాగా ఉంటే చాలా ఉపయోగం ఉంది. ఎంత ఉన్నా మిల్లులో వేసవికాలం బుక్కగానే ఉంటుంది. అవును కానీ అన్ని మగ్గాల మీద ఒక్కటవు పని ఏ విధంగా చేయగలుగుతున్నావు? ఆశ్చర్యంతో చేతులు జాపి మళ్ళీ కుర్చీ మీదికి జారవిడుస్తూ అన్నాడు. 208 మగ్గాలు. అమ్మబాబోయ్! ఆటోమేటిక్ కంట్రోల్స్తో మీరు ఎప్పుడైనా పనిచేశారా? పని చెయ్యలేదు, కానీ వాటిని చూశాను. నాద్య అవి ఎలా పనిచేస్తాయో విపులంగా చేతులు వేళ్ళు కదుపుతూ స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పింది. ఎలక్ట్రిసిటీ సాయంతో వేడి ఎక్కే కెటిల్తో తయారు చేసిన టీ, రొట్టెలు, తీపి సరుకు అమర్చిన ప్లేట్లు, గ్లాసులు తెచ్చి మేరియా వారి ఎదుటనున్న బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. నాద్య గ్లాసులలో టీ పోసింది. ఉసవ్ తన అనుభవాల్ని చెప్పసాగాడు. తను మాత్రం ఏం సాధారణుడా? తన కాలంలో తాను గట్టివాడే. ఎంత పనివాడైతేనేం ఆ రోజులు అలాంటివి. నాద్య శ్రద్ధగా అతడు చెప్పినవి వింది. ఆమె శ్రద్ధ చూస్తే అతనికి హుషారు హెచ్చింది. మిల్లుల మీద వ్యక్తుల అధికారం ఉన్న తన కాలం నాడు మిల్లులలో అలవాట్లు, పద్ధతులు వరసన చెప్పుకు వచ్చాడు. మాటల హడావిడిలో ఉసవ్ చేయి తగిలి టీ కప్పు తొడికి బట్ట మీద కొద్దిగా చిరికింది. సిగ్గుపడతాడేమోననే ఆలోచనతో నాద్య ఆ విషయం చూడనట్టుగానే తన సంభాషణ సాగించింది. ఎలా ఉంటున్నారు మీరు? ఉసవ్ ఒక వేలెత్తి చూపాడు. ఒంటరితనంగా, ఒక్కడిని. అది నేను ఎరుగుదును. ఆర్థికంగా మాట. ముసలివాడు ఆమె వంక ఆశ్చర్యంతో చూశాడు. బహుశా చిక్కుపడుతూ ఉండి ఉంటారు. పెన్షన్ సరిపడుతూ ఉండి ఉండదు. ఆమె గొంతు బహు మృదువుగా అతని విషయమై ఆతృతను సూచిస్తుంది. అతని కళ్ళల్లోనికి గుచ్చి చూస్తూ సమాధానం కోసం ఎదురు చూస్తుంది. నా జీవితంలో వాళ్ళకి ఒక్క కానీ కూడా ఇవ్వలేకపోయాను అని ముసలివాడు తన్ను తానే మనసులో నిందించుకుని సిగ్గుతో తల ఉంచుకున్నాడు.
సందేహించకండి, మాకు శక్తి ఉంది. వద్దమ్మా అన్నాడు బ్రతిమాలుతున్నట్లుగా ముసలివాడు. నాకు వచ్చేది నాకు చాలు, ఇంకేమీ వద్దు. ఏం, అందులో తప్పేమీ? అందుకోసం రాలేదమ్మా నేను. ఒక చిన్న బిడ్డ గదిలోకి పరిగెత్తుకుని వచ్చి తల్లి వంక తొంగి చూసింది. అమ్మమ్మ నేను పార్కు పెడతాం. ఉసవ్వు బిడ్డ వంక సాదరంగా చూశాడు. నాద్య కూడా ఎంత చురుకుగానూ ఉండేది కాబోలు అనుకున్నాడు అతడు. మనుమరాలిని తీసుకుని నేను ఈనాడు షికార్లు కొడుతూ ఉండేవాడిని కదా, ఎంత అదృష్టం తలకదోసుకున్నాను. ఆ అదృష్టం ఇంక లేదు, రాదు. నాద్య కూతురు తల మీద టోపీ సరిచేసి ఆ లేత బుగ్గలు ముద్దుగా నిమిరింది. వెళ్ళు తల్లి. ఉసవ్ ఎత్తలేక తల ఎత్తాడు. నాద్యాదా ఇవాన్నోవా? కాదు, పెట్రోవ్నా అని నాద్యాదా అతని తప్పుదిద్దింది. ఉసవ్ ఆ దిద్దుబాటును ఉచ్చరించలేకపోయాడు. నాద్యా, బిల్లులో నా ఇల్లు నీకు వ్రాయాలని అనుకుంటున్నా. ఒక క్షణకాలం ఆమె కళ్ళల్లో విసుగుపాటు గోచరించింది. కానీ అంతలో సంభాళించుకుని చిరునవ్వి నవ్వింది. ఏమిటి చెయ్యం దాన్ని? ఉసవ్ మాట్లాడలేదు. మాకు శుభ్రమైన ఇల్లు ఉందాయే, మిల్లుకు బహు దగ్గర. ఉసవ్ తల మీద టోపీ సర్దుకుని లేచి నిలబడ్డాడు. నాద్య అభిమానం, ఆదరం తొడికే చూపులు చూసింది. మరొకలాగా అనుకోవద్దు, ఆలోచించి చూడండి. నాకు ఇల్లు ఎందుకు? రాబోయే ఆకురాల కాలంలో చదువుకుందుకు వెళ్ళిపోతున్నా అమ్మకైనా అది ఎందుకు? ఇది చాలదు. ఉసవ్ ఆతురతతో చదువుకుందుకా? ఎక్కడికి అన్నాడు. కాలేజీకి. ఏ కాలేజీ? ఇంజనీరింగ్ కాలేజీకి. నిజంగా? బాగుంది, చక్కగా ఉంది. ఇంక మరోలా అనుకోవటమా? నాకు అటువంటి అదృష్టం. జీవితాంతం వరకు తన మనసును పీడించుకు తినే భావాలను చెప్పేసేవాడే, కానీ మాట పెగిలి రాలేదు. తల తిప్పుకుని నిట్టూర్పు విడిచాడు. చిన్నప్పుడు తండ్రి కోసం ఎప్పుడైనా తలుచుకున్నావా అని అడుగుదామనుకున్నాడు. కానీ ధైర్యం చాలింది కాదు. బహుశా ఆమె ఎప్పుడూ తలుచుకోనేలేదేమో. అతని విషయంలో ఆమెకు అభిమానం కాక దయ మాత్రమేనేమో ఉంటా. వెచ్చని గాలి గదిలోకి వచ్చి బల్ల మీద పడి ఉన్న నోటుబుక్కుల కాగితాలు తిరగబడ్డాయి. ఉసవ్ ఆతృతతో అక్కడికి పోయి చూశాడు. మనుమరాలివేనా? నీ కూతురివా అంటూ అతడు కలగదొక్కుని తడబడ్డాడు. కాదు, అంతటి వయసేది నావే. అంతలో టెలిఫోన్ మ్రోగింది. నాద్య రిసీవర్ తీసుకుంది. ఒక్క అరగంట, అంతకి ఎక్కువ తీసుకోదు కదా. నాకు పనిలోకి పోయే వేళ అయ్యింది. ఆమె చేతి గడియారం చూసుకుంది. అక్కడికి వెళ్లేందుకే పడుతుందేమో. కారు పంపుతావా? మరీ మంచిది, త్వరగా పంపు. నాద్య రిసీవర్ క్రింద పెట్టేసింది. ఆమెను అట్టేసేపు నిలవకూడదని ఉసవ్ టోపీ తీశాడు. ఈవేళ రాత్రి షిఫ్టా? అవును, రాత్రంతా పని ఉంటుంది. ఇద్దరూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డారు. ముసలివాడు తల పంకిస్తూ ఒక ఫోటో వంక చూపాడు. నీ గుర్తుగా ఆ ఫోటో ఇస్తావా? చచ్చిపోయే ముందు చూసుకుంటాను. ఆ మాట ఎందుకు? చావు సంగతా మనం ఆలోచించవలసింది, జీవితం మాట కానీ. నాద్య ఫోటో గోడ నుండి తీసింది. దాని మీద ఏదో వ్రాసింది. అతనికి అందించింది. అతడు బహుభద్రంగా తీసుకున్నాడు. నువ్వు మంచిదానివమ్మా, ఇంక పోతా. నూరేళ్ళు సుఖంగా బ్రతుకు తల్లి. బయట మోటార్ హారన్ వినబడింది. కారులో ఇంటి వద్ద దిగబెడతా. భర్తను చూడటానికి ఒక్క నిమిషం వీధిలోకి వెళ్ళింది. మళ్ళీ వచ్చి చిలుక్కొయనున్న కోటు చేతి మీద వేసుకుని గుమ్మం వైపు నడిచింది. ఉసోవు ఆమె వెంట నడిచాడు. అల్లుడిని కూడా చూస్తే బాగుండును అనుకున్నాడు. మెట్లు దిగుతుండగా ఉసోవ్ మళ్ళీ నువ్వు చదువుకుందుకు పెడతావా అన్నాడు. తప్పకుండా చదువు, సాధించు. అయితే నీ భర్త మాటేమిటి? ఒప్పుకుంటాడా? ఆ సమస్య లేదు అంది నాద్య దృఢస్వరంతో, మృదువుగా. పైగా ఆయన చదువుతున్నారు. ఇద్దరూ వీధిలోకి వెళ్ళారు. నాద్య మల్లె పువ్వుల సున్నితంగా కారులో కూర్చుంది.
ఉసవ్ కంగారు పడుతూ సీటులో చతికిలపడ్డాడు. నాద్య కుషన్లకి చేరపడి కూర్చుని చిరునవ్వు నవ్వింది. కారు బర్రున ముందుకు సాగింది. నా జీవితంలో ఇదే కారు ఎక్కడం నిజమేనా అంది నాద్య ఆశ్చర్యంతో. ఒక పెద్ద 3 అంతస్తుల భవనం ముందు కారు అర్ధచంద్రాకారపు బాటకు తిరిగి గుమ్మం వద్ద నిలబడింది. నాద్య చాపర్తో ఏదో చెప్పింది. సాషా, వీరిని తీసుకెళ్ళి దిగబెట్టు. ఉసవ్ వంక తిరిగి, ఎక్కడికి వెళ్ళాలి అతనికి చెప్పండి అంటూ ఆమె చిరునవ్వు నవ్వి కారు తలుపు మూసింది. కారు బహువేగంగా జనసమర్థంగా ఉన్న వీధులు దాటి తోటలు దొడ్లు మధ్య ఉన్న పేటలు దాటింది. హఠాత్తుగా ఉసవ్కు గుర్తు వచ్చింది. దాటి వచ్చేశాం, వెనక్కి వెళ్ళాలి. ఎదుట పూల తోట ఉందే, ఆ పచ్చమేడ అని బ్రేలితో చూపాడు. డ్రైవరు కారు తిప్పాడు. ఉసవ్ కారులోంచి దిగుతూ తూలిపోయాడు. కళ్ళు తిరిగినట్లయింది. నెమ్మదిగా కాళ్ళు ఈడ్చుకుంటూ పూలతోట గేటు దాకా నడిచి తిన్నె మీద చతికిలపడ్డాడు. బహు ఆయాసపడిపోయాడు. అంతా అయిపోయిందా? తనకంత ఆనందం కలిగించిన ఆ ఇంటికి తానింక వెళ్ళలేడు. ఎంత అదృష్టం! చేయి జారవిడుచుకున్నాడు. ఉసవ్వు నెమ్మదిగా ఆ ఫోటోగ్రాఫ్ జేబులోంచి పైకి తీశాడు. కూతురు ముఖం వంక చాలాసేపు పరకాయించి చూశాడు. హఠాత్తుగా బొమ్మ వెనుక నాద్య ఏమో వ్రాసిందని జ్ఞప్తికి వచ్చింది. తిరగేసి చూశాడు. నాన్నగారికి నాత్ జాదా అంటే ఆశ. ఉసవ్ ఆ అక్షరాలు ముద్దు పెట్టుకున్నాడు. అతని కళ్ళు చెమ్మగిలినాయి. నాద్య రష్యన్ కథ విన్నారు కదా. రచన సోషిన్. ఈ కథ 1938లో ప్రచురింపబడింది. ఈ కథకు తెలుగు అనువాదం మహీధర జగన్మోహన్ అండ్ శాస్త్రి. విశ్వ సాహిత్యమాల రాజమండ్రి వారు ప్రచురించిన రష్యన్ కథలు పుస్తకం నుండి ఈ కథ సేకరించటమైనది. కథ బాగుంది కదూ. దేశం ఏదైతేనేం, కాలం ఏదైతేనేం, యువతి యువకుల మధ్య ఉన్న ఆకర్షణ, ప్రేమ, యువతి గర్భం దాల్చిన తర్వాత ఆ యువకుడు ముఖం చాటేయటం, ఆ తల్లి ఒంటరిగా కష్టపడి ఆ బిడ్డను పెంచటం, ప్రయోజకుల్ని చేయటం, ఇదే ఉంది ఆ కథ అంతా. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో అనేక మంచి మంచి కథలు ఉన్నాయి. 2-3 కథలు కూడా విని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎదురు చూస్తూ ఉంటాను. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ మరొక మంచి కథతో త్వరలోనే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.